ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అలాగే కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టేలా చేశారు. ఈ క్రమంలోనే ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వైఎస్ జగన్ ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. నేడు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ప్రచార సభల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రేపు చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, ఎల్లుండి 30న కొండపి, మైదుకూరు, పీలేరు ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగానే సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెల 1వ తేదీన బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ రూపొందించారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ రోడ్ షో ఉంటుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత మళ్లీ జనాల్లోకి వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్. జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా, పేదల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను తన ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశారు సీఎం జగన్. సంక్షేమ పథకాల ద్వారా 58 నెలల పాలనలోనే ప్రజలకు చేసిన మేళ్లను వివరిస్తూ, అలాగే అవకాశవాద పొత్తులను, కూటమి కుట్రలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగనున్నారు సీఎం వైఎస్ జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.